కార్గో ప్రైవేటు గుట్టు చప్పుడు కాకుండా కట్టబెట్టిన యాజమాన్యం నాడు ప్రైవేటు నుంచి ఆర్టీసీకి అప్పగించిన కేసీఆర్ మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీ చేతుల్లో పెట్టిన రేవంత్ సర్కార్ స్వప్రయోజనాల కోసం చక్రం తిప్పిన మంత్రులు సిగ్గులేని మంత్రి మనకు ఆడ పున్నం ప్రభాకర్ ప్రస్తుతం ఏటా 100 నుంచి 120 కోట్ల ఆదాయం ప్రైవేట్ ఏజెన్సీకి 36 కోట్లకి అప్పగించిన వైనం బంగారు బాతును వదులుకోవడంపై విమర్శలు ఇక మీరు వీళ్ళు గిదే చేస్తున్నారు మీరు అమ్మలేదానే కేటీఆర్ నువ్వు ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నావు కదా ఔటర్ రింగ్ రోడ్ను అమ్ముకున్నావు కదా అంటున్నాం అమ్మలేదాను వాళ్ళు గదే చేస్తున్నారు అమ్మి మీరు బగ్గ సంపాదించుకున్నారు మా పొన్నం ప్రభాకర్ అన్న మా రేవంత్ అన్న ఇప్పుడు వాళ్ళు అమ్మి వాళ్ళు బగ్గ సంపాదించుకుంటున్నారు ఇలా ఎవడు నష్టపోతున్నాడంటే నా తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు ఏటా ఆర్టీసీకి సుమారు 75 కోట్లకు పైగా నష్టం 10 నుంచి 15 ఏళ్ళు ప్రైవేట్కు దారాదత్తం చేస్తూ ఒప్పందం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త అగ్రిమెంట్ ఆర్టీసీ సిబ్బంది తట్టాబుట్టా సదురుకోవాలని ఆదేశం 500కు పైగా హమాలి కూలీల బతుకులు ఆగం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రైవేట్ ఏజెంట్లు బంగారు పల్లెంలో అడుక్కు తిన్నట్టు ఉన్నది ఆర్టీసీ యాజమాన్యం తీరు ఏటా 100 నుంచి 120 కోట్లకు పైగా ఆదాయాన్నిచ్చే బంగారు బాతు లాంటి కార్గోను నెలకు 3 కోట్లకు అంటే ఏడాదికి 36 కోట్లకు ప్రైవేటు సంస్థకు కట్టబెట్టింది దీని వెనుక 2 మంత్రుల స్వప్రయోజనాలు దాగి ఉన్నట్లు తెలిసింది కరీంనగర్ నుంచి వచ్చిందా ఇది చూద్దాం ఒక్కసారి ఇగో కార్గోతో ఆర్టీసీకి వస్తున్న ఆదాయం నెలకు 9 నుంచి 10 కోట్లు అంట ఏడాదికి 120 కోట్లు ప్రైవేట్తో వచ్చే ఆదాయం నెలకు 3 నుంచి 120 కోట్ల ఆదాయం వదిలేసి 36 కోట్లకు కట్టబెట్టిన వాళ్ళకు 75 కోట్ల నష్టం ఆర్టీసీ కార్గోను 15 నుంచి 15 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా 2 రోజుల క్రితమే ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది దీనివల్ల ఆర్టీసీ ఆదాయానికి ఏటా సుమారు 75 కోట్లకు పైగా గండి పడనుండగా స్వప్రయోజనాల కోసం సంస్థ ప్రయోజనాలను పక్కన పెట్టిన ఒకరిద్దరు మంత్రులు ఇందులో కీలక చక్రం తిప్పినట్టు విశ్వసనీయ సమాచారం మరోవైపు ప్రైవేటు సంస్థకు అప్పగించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మంది లైసెన్స్డ్ హమాలి కూలీల బతుకులు ఆగమయ్యే ముప్పు పొంచి ఉన్నది గతంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న కార్గోను 2020లో కేసీఆర్ ఆర్టీసీకి అప్పగించిన ఆ క్షణం నుంచి నేటి వరకు దినదినం లాభాల బాటన నడవగా ఇప్పుడు కొన్ని శక్తుల కోసం కార్గోను తిరిగి ప్రైవేట్ సంస్థకు ఆ కాంగ్రెస్ సర్కార్ అప్పగించిన తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తమవుతున్నది కాగా ఇప్పటికే ఈ బ్రాంచీలు నడుపుతున్న కొంతమంది ప్రైవేట్ ఏజెంట్లు ఆర్టీసీ నిర్ణయంపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఏమవుతుందో తెలవాలి కానీ మంచి 120 కోట్ల ఆదాయం సంవత్సరానికి ఆర్టీసీ కార్గో ఇప్పుడు నవత ట్రాన్స్పోర్ట్ అని ఇంకో ట్రాన్స్పోర్ట్ అని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి కదా కార్గోకి సంబంధించినవి మన ఇల్లు ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేయాలన్నా ఈ బియ్యం బస్తాలు ఆడికి పోవాలన్నా మన ఇంట్లో సామాన్లు ఇంకొక ఆడికి పోవాలన్నా ఆ ఆర్టీసీ కార్గోను సంప్రదిస్తే వాళ్ళే తీసుకొని గలీలోకి వచ్చి తీసుకొని పోతున్నారు సంవత్సరానికి 120 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి కదా ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే ప్రభుత్వం బాగుంటుంది తద్వారా ప్రజలు బాగుంటుంది కదా 120 కోట్ల ఆదాయం వచ్చేదానికి ప్రైవేటుకు దారాదత్తం చేస్తున్నారు ప్రైవేటుకు దారాదత్తం చేసి పొన్నం ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో నడిచింది వీళ్ళకి ఆ గట్స్ లేదా రాయడానికి పొన్నం ప్రభాకర్ అని పేరు రాయడానికి గట్స్ లేవు నమస్తే తెలంగాణకి